హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధి శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను మళ్ళీ అయితే ఇదిగోండి ఒక బ్యాగ్ అని చూస్తున్నారు కదా, బట్టలు అయితే వేసుకొని నేను ముందుకు వచ్చాను. సో ఇవాళ అయితే ఇంకా ఈవినింగ్ ఊరు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా మా ఊరు అయితే వెళ్ళిపోతున్నాము. 1 month అయింది కరెక్ట్గా నేను వచ్చి. 1 month కంటే కూడా ఒక 2 days ఎక్కువ అయింది అనమాట. సో చెప్పాను కదా వచ్చేటప్పుడే ఖచ్చితంగా 1 month అయితే ఉండొస్తానని చెప్పేసి. సో ఎలక్షన్స్ రోజు వచ్చాను. అండ్ ఇవాళ అయితే 15th అనమాట. సో ఇవాళ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను. స్కూల్స్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 days అయితే అయిపోయింది. సో ఇంక ఇవాళ అయితే వెళ్తున్నాను అనమాట. ఇవాళ అయితే సాటర్డే. సో అది ఇంకా చూస్తున్నారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. వచ్చేటప్పుడు ఇన్ని తీసుకొచ్చానంటే బాబో ఇన్ని తీసుకొచ్చానో అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇందులో ఎక్కడ పడితే చెప్పండి. సో చాలా లగేజ్ అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ కొన్ని తీసుకున్నాను. ఇంకా మా పిల్లల మొక్కు ఉందని చెప్పేసి అప్పుడు మళ్ళీ కొన్ని తీసుకున్నాను కదా. సో దానివల్ల చాలా లగేజ్ అయిపోయింది అనమాట. సో అన్నిటిని ఇప్పుడు ఎలాగోలా కుక్కి ఇందులో అయితే పెట్టేసేయాలి. సో అది 1 month ఉన్నా కూడా నాకేంటో నబ్బా 1-2 రోజుల్లో అమ్మో చీరపడితే మాకు. సో 1 month ఉంటా కూడా నాకేంటో నబ్బా నిజంగా ఏదో 1-2 రోజులు పడిద్ది. అది పడిద్ది. దూరెళ్ళు నెట్ట మాకు పడిద్ది, ఫోన్ పడిద్ది. 1 month వెళ్తే వస్తే రా. 1 month ఉంటా కూడా నాకేంటో నబ్బా అసలు 1-2 రోజులు కళ్ళు మూసి తెరిచి అయిపోయినట్లు అనిపిస్తుంది. వచ్చేటప్పుడేమో అబ్బా చక్క 1 month ఉండొచ్చులే అనిపించింది. అండ్ నీకు ఇప్పుడు వెళ్ళాలంటే 1 month ఏంటో అప్పుడే అయిపోయింది. నాకేంటో అసలు 1-2 రోజుల్లో అయిపోయినట్లు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఉన్నాయి ఇంకా వెళ్ళకైతే తప్పదు కదా. సో అది సో ఇంకా ఇప్పుడైతే ఈ లగేజ్ ఇదంతా కూడా ప్యాక్ చేసుకోవాలి. మా వారు వస్తున్నారు అనమాట ఈవినింగ్. సో ఇంకా చాలా తీసుకెళ్తున్నాను వెళ్ళేటప్పుడు. మినుములు, పెసలు అండ్ ఇంకా నెయ్యి, అలాగే ఇంకా ఇంకేం తీసుకెళ్తున్నాను ఇవేలే అబ్బా ఇంకే రైస్ తీసుకెళ్తున్నాం వెళ్ళేటప్పుడు. రైస్ అయిపోయాయంట. చెప్పాను కదా నాన్న వాళ్ళ దగ్గర తీసుకుంటామని మేము. సో ఇంకా రైస్. సో ఇంకా అమ్మ పంపిస్తే మిల్క్ తీసుకెళ్ళాను. ఏమి లేవులే కానీ బట్ పంపిస్తే తీసుకెళ్తాను, లేదంటే లేదనమాట. సో అది సో ఇంక ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా మామిడి పళ్ళు కూడా తెస్తానన్నారులే కానీ బట్ వద్దని చెప్పాను నేనే. అంటే పండుగ లేవంట, పచ్చియే ఉన్నాయంట. సో పచ్చి అయితే ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనే వద్దన్నాను. ఇంకా సొపట పళ్ళేమో ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడితే ఇంకా బాగుండవు, పురుగులు వచ్చేస్తాయి అనమాట. సో అందుకని వద్దులే, మళ్ళీ అక్కడికి మొత్తబరువు తీసుకెళ్తే పాడయ్యాయి అనుకోండి, ఎందుకు మళ్ళీ మొత్తబరువు కదా అని చెప్పేసి నేనే వద్దన్నాను అనమాట. సో అది ఇంకా ఇదిగోండి అబ్బా నేనైతే లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. ఈవినింగ్ ఆల్మోస్ట్ టైం అయిపో వచ్చింది. కొంచెం సేపు అట్లా పడుకుంటే ఇంకా మా వాడు బ్యాగ్స్ అర్ధవా అని చెప్పేసి లేపేస్తున్నాడు అనమాట మా చిన్నోడు. ఇంకా వీడి గోళ భరించలేక ఇంకా అట్లా వచ్చేసేసి సర్దేస్తుంది అనమాట. సో అది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. అంటే బట్టలు అవన్నీ కూడా ఇంకా పెట్టేశాను అనమాట బ్యాగ్స్లో. మా పిల్లలు గోల్ చేస్తున్నారు అబ్బా బాగా అసలు. ఇంకా అందుకే వాళ్ళ గోలే ఎక్కువ వినపడుతుంది, అందుకే ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా ఎలాగోలా బట్టలన్నీ కూడా పెట్టేశాను బ్యాగ్స్లో. ఇంక ఇప్పుడైతే పిల్లలకి రెడీ చేయించాలి అండ్ నేను కూడా రెడీ అవ్వాలి. సో ఇంకా ఊరు అనగానే చూడండి మా చిన్నోడైతే అసలు గబగబా ఇంకా గాబు దగ్గరికి వెళ్ళేసి ఇంకా వాటర్ అంటే చల్లనీళ్ళే పోసుకుంటున్నాడు అనమాట. అప్పుడే వచ్చాయన్నమాట ట్యాప్స్. సో ఇంకా బాగుంటాయి కదా అవైతే. సో అప్పుడే గాబు నిండా కూడా పట్టాము. ఇంకా వాటర్ ఇంకా బాగా చల్లగా ఉండేసరికి ఇంకా వాడే పోసుకుంటున్నాడు అనమాట. కానీ కదా కిందటి వీడియోలో మనం చలికాలం, వర్షాకాలం అంటే కట్టెల పొయ్యి మీద కాచుకున్న నీళ్ళతో స్నానం చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో, అట్లనే ఎండాకాలం కూడా ఈ గాబులో నీళ్ళతో స్నానం చేస్తే అంతే హాయిగా ఉంటుంది. అసలు మా పిల్లలు అయితే అసలు నీళ్ళ గాబు దగ్గర నుంచి కదిలి రారబ్బా. అమ్మమ్మ వస్తుందిలే ఉండు, వస్తుంది అమ్మమ్మ ఉండు, వస్తుందిలే అమ్మమ్మ, కర్ర తీసుకొని వస్తుంది అమ్మమ్మ, కర్ర తీసుకొని వస్తుందిలే.
సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమైతే రెడీ, పిల్లలు కూడా రెడీ అనమాట. ఇంకా మా వారిదే లేటు, మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తారా అని చెప్పేసి. పిల్లలు అయితే ఏకంగా రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అదిగోండి లగేజ్ మొత్తం కూడా ఆల్రెడీ రెడీ చేసేసా, అంటే ప్యాక్ చేశాను అనమాట. ఇంకా మా వారు వస్తే స్నాక్స్ కిందట మా అమ్మ గారెలు చేసింది, అల్లుడు వస్తే ఆ మాత్రం చేయాలి కదా. సో గారెలు చేసింది, ఇంకా గారెలు తిన్న తర్వాత ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోతాం అనమాట. సో అది అక్కడక్కడ వెళ్ళే దారిలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా షూట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత మా వారైతే వచ్చారు, ఇంకా గారెలు కూడా పెట్టేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి నియర్లీ 6:45 అట్లా అయితే అయిపోయింది. ఇంకా అమ్మ వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్తున్నాను. ఇంకా మా వారు అదిగోండి కార్లో లగేజ్ ఇంకా అదంతా కూడా పెడుతూ ఉన్నారనమాట అక్కడ. అంటే రైస్ బ్యాగ్, ఇంకా ఈ మినుములు పెసలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి వల్ల మాకు ప్లేస్ కూడా సరిపోలేదండి. ఏమమ్మా వెళ్ళొత్తా, తీసుకోమాకండి రా, తీసుకోమాకండి. షణ్విక్ తీసుకోవచ్చా? ఇచ్చే మామకి, ఇచ్చే ఇటీ మామకి, ఇటీ 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 ఇటీ. ఇంకా విలేజ్ నుంచి వస్తున్నాం కదా, విలేజెస్లో ఏంటంటే ఇట్లా ఊరు నుంచి వచ్చేసాం అనుకోండి, అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచో లేదంటే ఇంకా అట్లా వెళ్తూ ఉంటాం కదా. సో వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం మనీ ఇస్తూ ఉంటారనమాట పిల్లలకి. ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మా నాన్నమ్మ ఇస్తే అస్సలు తీసుకోలేదు. ఇంక ఈసారి ఫీల్ అయిందనమాట. విన్నారు కదా, పోయినసారి కూడా నాకు భలే బాధేసిందని చెప్పేసి అంది. సో ఇంకా ఏంది వాళ్ళ ఆనందం కోసం ఇంకా అట్లా మేము ఇవ్వాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి మా పిల్లలు తీసుకున్నారనమాట. సో అది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. సో ఇంకా రిటర్న్ అవుతున్నాను కానీ నాకైతే నిజంగా చాలా బాధ అనిపించిందండి. అదే ఊరు వెళ్ళేటప్పుడు అనుకోండి, అంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అయితే అసలు ఎంత ఆనందంగా ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తానో, కానీ వచ్చేటప్పుడు మాత్రం అసలు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ లేట్గా రెడీ అవుతూ ఉంటాను అనమాట. రాబుద్ది కాదు నాకు అసలు, విలేజ్ని వదిలిపెట్టి నాకు అసలు నిజంగా రావాలనిపించదండి. ఎందుకో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అనమాట మా ఊరు అండ్ నేచర్, అదంతా నాకు చాలా చాలా ఇష్టము. అందులోనూ అసలు ఆ రోజైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మా నాన్న లేరనమాట వచ్చేటప్పుడు. గేదెలు తోలుకొని వెళ్తూ ఉంటారు కదా పొలము. సో అర్లీగా వెళ్తామేమోనని గేదెలు పొలంలో వదిలిపెట్టి వచ్చారనమాట. కానీ మేము ఇంకా మా వారు కొంచెం లేట్ అయిద్ది అని చెప్పారు. సో మళ్ళీ తను గేదెలు ఎటన్నా వెళ్ళిపోతాయేమోనని మళ్ళీ వెళ్ళి వెంటనే వస్తానన్నారు. కానీ అప్పటికి 7 వరకు వెయిట్ చేసాము, 7కి స్టార్ట్ అయ్యాము. కానీ నాన్న ఎప్పుడు డైలీ 7:15, 7:30 ఆ టైంలో వస్తారు. కానీ ఇంకా మధ్యలో ఇంటికి వచ్చారు కదా, ఈలోపు చాలా దూరం వెళ్ళిపోయాయంట గేదెలు. ఇంకా వాటిని వెతుక్కుంటూ వెళ్ళి మళ్ళీ వాటిని ఇంటికి తోలుకొచ్చేసరికి ఇక చాలా లేట్ అయిపోయింది. చాలా వెయిట్ చేశాను కూడా, వస్తాడేమో అని. అంటే అన్ని రోజులు ఉండడం ఒకటి అండ్ మనం వచ్చే టైంలో ఉండడం ఒకటి కదా. సో లేకపోయేసరికి వాళ్ళ ముందు ఎమోషనల్ అయితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఇంకా వచ్చే దారిలో చాలా బాధపడ్డాను. తినొచ్చేసి మా పెదనాన్న అనమాట. సో వచ్చే దారిలో ఇంకా అట్లా కనిపిస్తే ఇంకా బాయ్ చెప్తున్నాము. సో ఇంకా అట్లా వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపించింది, రావాలనిపించలేదు. కానీ ఇంకా ఎన్ని రోజులు ఉన్నా వెళ్ళక తప్పదు కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే మ్యారేజ్ అయ్యాక. సో అట్లా ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇది ఇంకా మా ఊరు స్టార్టింగ్. మా ఇల్లు కూడా స్టార్టింగ్లోనేనండి. శివాలయం ఉంటుంది, అంటే ఊర్లోకి రాగానే శివాలయము, దానికి ఎదురు ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్లో 3rd హౌస్ అనమాట మాది ఊరికి స్టార్టింగ్లోనే ఉంటుంది ఇల్లు. సో ఇంకా అట్లా ఇంకా వచ్చేస్తూ ఉన్నాము. ఇది ఇంకా హైవే అనమాట, అంటే విజయవాడ వెళ్ళే హైవే. సో ఇంకా అట్లా నైట్ ఎప్పుడైనా మేము నైటే వస్తామండి. సో అందుకే ఎప్పుడు కూడా నేను వ్లాగ్ అయితే ట్రావెలింగ్ వ్లాగ్ ఎప్పుడు షేర్ చేయను, ఎందుకంటే ఆ చీకట్లో ఏం షేర్ చేస్తాం చెప్పండి. సో అందుకని ఇంకా ఎప్పుడు కూడా నేను వ్లాగ్ అయితే ఏమీ షేర్ చేయను అనమాట. సో ఇంక ఇవాళ షేర్ చేయాలనిపించింది, అందుకే ఇంకా అట్లా వచ్చేదారిలో వీడియో అయితే షూట్ చేశాను అనమాట. సో ఇంకా ఫైనల్లీ మా ఊరు కూడా వచ్చేసాము. ఇక్కడ కారే కాబట్టి కొంచెం లేట్గా స్టార్ట్ అయినా ఏం కాదు, అంటే 7:30కి 7:45కి అట్లయినా స్టార్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇంకా పిల్లలు కదా, సో నైట్ టైం పడుకుంటారు, మళ్ళీ ఆకలేస్తే. అందులోనూ మాకు కార్లో స్పేస్ సరిపోలేదనమాట. సైకిల్ ఒకటి ఉంది, అది వెనక డిక్కీలో వేసేసాము. ఇంకా రైస్ బ్యాగ్ ఒకటి, మినుములు పెసలు, లగేజ్,
ఇంకా చాలా ఎక్కువైపోయి ప్లేస్ కూడా సరిపోలేదనమాట. ఇంకా ఎలాగోలా వచ్చేసాము. అదే ఇంకా లేట్‌గా బయలుదేరితే మళ్ళీ పిల్లలు ఆకలేస్తది, నిద్రకొచ్చేస్తారేమో అని చెప్పేసి ఇంకా అట్లా ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. కరెక్ట్‌గా 1 అవర్ జర్నీయేనండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి. కరెక్ట్‌గా 1 అవర్ జర్నీయేననమాట. సో, ఇంకా ఫైనల్లీ ఇంటికి కూడా వచ్చేసాము. ఇంక పిల్లలకైతే అత్తయ్య రైస్ అయితే ఏమి వండలేదు. అంటే ఇంకా మా అందరికి సాటర్‌డే, అత్తయ్యకేమో ఏడో భోజనాలుంటే వెళ్ళారు. సో, ఇంక పిల్లలకి మరి నేనొచ్చాక చూద్దాంలే అన్నట్లు ఇంక వండలేదు. సో, ఇంక అప్పటికప్పుడు రైస్ అంటే మళ్ళీ లేట్ అయిపోద్దిలే అని చెప్పేసి దోస బ్యాటర్ ఉంటే ఇంకా దోసలు వేసేసి పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా రూమ్ ఎలా ఉందో. నేను వెళ్ళేటప్పుడు బానే ఉంది. కానీ వచ్చేసరికి చూడండి ఎలా అయిపోయిందో. మనుషులు లేకపోతే కూడా గోడలకి వాటికి వీటికి చేతులుంటే ఎట్టుకుంటండి అన్నీ లాగేస్తాయేమో అట్లా అయిపోయాయి బట్టలన్నీ కూడా. మళ్ళీ అన్నిటిని ఆర్గనైజ్ చేసుకోవాలి. అవి చూస్తుంటేనే సగం భయమేస్తుంది. ఇంకా కిచెన్ అయితే ఇంకా ఒక రేంజ్‌లో ఉందన్నమాట. సో, ఫస్ట్ అయితే మా రూమ్ అదంతా కూడా అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి. సో, అది. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.